బ్రేకింగ్ చూస్తున్నాం. కోటి ఉమెన్స్ కాలేజ్ లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కోటి ఉమెన్స్ యూనివర్సిటీలోని యూజీస్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. కోటి ఉమెన్స్ కాలేజ్ ని యూనివర్సిటీగా మార్చినా ఇప్పటి వరకు యూజీసీ లో చేర్చలేదంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చినా ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు డిగ్రీ పూర్తవుతున్న యూజీసీ లో చేర్చకపోతే ఏ ప్రాతిపాదికన సర్టిఫికెట్లు ఇస్తారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే సీఎం రేవంత్ జోక్యం చేసుకుని యూజీసీలో మహిళా యూనివర్సిటీ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేము మీతో ఉన్నప్పుడు నేను మీకు ఇక్కడ వచ్చి చెప్పినప్పుడు లెవ్వమనగానే లెవ్వండి. మేము ఎప్పుడు మీతోనే ఉంటాము. We will take stand for you. Okay? అక్కడ ఒకరు వాళ్ళు ఏమంటారంటే we will give positive reply. మండే రోజు వాళ్ళు వస్తాము తీసుకెళ్తాము అన్నారు. ఒక సెషన్ రైట్ కి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ చెప్పండి, కోటి ఉమెన్స్ కాలేజ్ అయితే యూనివర్సిటీగా మార్చినా ఇప్పటి వరకు అయితే యూజీస్ లో చేర్చలేదంటున్నారు. అయితే విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? కోటి ఉమెన్స్ కాలేజ్ లో అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఆ విద్యార్థులందరిలో కూడా ఒక అయోమయమైనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నట్లుగానే చెప్పాలి. తీవ్ర ఆందోళనలో ఉన్నారు వారంతా కూడా. అంటే వారి యొక్క విద్యా సంవత్సరం పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా ఏ ప్రాతిపదికన సర్టిఫికేట్లు వస్తాయి, అసలు సర్టిఫికేట్లు వస్తాయా రావా అనేటువంటి ఒక తీవ్ర ఆందోళన మనోవేదనకైతే మాత్రం ఇక్కడ విద్యార్థులు గురవుతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. వారంతా కూడా ఈ రోజు ఇప్పటికే ఎన్నోసార్లు పలుమార్లు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధిత సిబ్బందికి మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఎవరి నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ సరైనటువంటి స్పందన లేకపోవడంతో విసిగిపోయినటువంటి విద్యార్థులు అయితే మాత్రం వారంతా కూడా ఈ రోజు తరగతి గదులన్నింటినీ కూడా బహిష్కరించి వారంతా కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టారు. అయితే ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ గా ఉన్నటువంటి దాన్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. కానీ దానికి యూజీసీ నుంచి ఆ సర్టిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఆ పరిధిలోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా కూడా వారు నామకరణం చేశారు. కానీ ఇంతవరకు దానికి యూజీసీ పరిధిలోకి తీసుకున్న పరిస్థితి లేదు. తమ విద్యా సంవత్సరం అయిపోవస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏ ప్రాతిపదికలో తమకు సర్టిఫికేట్ ఇస్తారు అనేటువంటి ఆందోళన కనిపిస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, ఈ యూజీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ ఇప్పించాలి అనేటువంటి స్థాయిలో కూడా ఆ పరిధిలోకి తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరే విధంగా కూడా డిమాండ్ చేస్తున్నట్టుగానే మనం చెప్పాలి. రైట్ థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. లోపలికి